డిఫరెంట్ కంటెంట్స్తో ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నటువంటి హీరోస్లో శ్రీ విష్ణు ముందు వరుసలో ఎప్పుడూ ఉంటుంటాడు. ఒక్కోసారి తను ఎంచుకునే కథలు మిస్ఫైర్ అయినప్పటికీ కూడా అందులో ఒక నావెల్ పాయింట్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక డిఫరెంట్ స్టోరీస్తో అప్రోచ్ అవుతూ మ్యాక్సిమం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడమే టార్గెట్గా అతని సినిమాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి శ్రీ విష్ణు నటించినటువంటి కొత్త సినిమా సింగిల్, సినిమా టైటిల్ సింగిల్. ఈ సినిమా మే 9న రిలీజ్ కాబోతోంది. సందర్భంగా లేటెస్ట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ ఎలా ఉందనేది చూద్దాం. సింగిల్ అనే టైటిల్ ఆకట్టుకునేలాగా ఉంది మొదట అనౌన్స్ చేసినప్పుడే. ఆ తర్వాత వచ్చినటువంటి టీజర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. శ్రీ విష్ణు మరొకసారి ఒక డిఫరెంట్ కంటెంట్తో వస్తున్నాడేమో అనిపించేలాగా టీజర్ చూసినప్పుడు అనిపించింది. మరి ట్రైలర్ చూస్తే కనుక ఇది ఒక రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగానే కనిపిస్తోంది అనేది స్పష్టంగా ట్రైలర్లో మనకు కనిపిస్తోంది. అంటే ఒక హీరో ఒక అమ్మాయిని ప్రేమించడం, ఇంకొక అమ్మాయి హీరోని ప్రేమించడం, ఈ ముగ్గురు మధ్య ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, ఒక సంఘర్షణ. ఆ సంఘర్షణ నుంచి ఎవరిని ఎంచుకుంటారు, ఫైనల్గా హీరో ఎవరితో టైఅప్ అవుతాడో అనే కాన్సెప్ట్ రెగ్యులర్గా మనం చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్లో చూసినట్టుగానే ఈ కథలో కూడా అలాగే ఉండబోతోంది అనేది కనిపిస్తోంది. కాకపోతే చాలా సందర్భాల్లో మనకి హీరో ఇద్దరు అమ్మాయిని లవ్ చేయడం లేదా ఇద్దరు అమ్మాయిలు హీరోని లవ్ చేయడం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తే హీరోని లవ్ చేయడం, వీళ్ళిద్దరిలో ఎవరిని ఎంచుకోవాలనే ఒక కాన్ఫ్లిక్ట్లో హీరో పడిపోవడం, ఆ మధ్యలో వీళ్ళ మధ్య అపార్థాలు రావడం, అపార్థాలతో తొలగిపోయి విడిపోవడం, ఆ తర్వాత కలిసిపోవడం, ఈ కైండ్ ఆఫ్ సెక్షన్ అంతా రెగ్యులర్గా చూసింది. మ్యాక్సిమం లవ్ స్టోరీస్ అన్నింటిలోనూ ఇదే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే దాన్ని ఎలా డీల్ చేశారు, కథనం పరంగా ఎలాగా ఉంది, డైలాగ్స్ ఎలాగా ఉన్నాయి, ఎమోషన్స్ ఎలా పండాయి, కామెడీ ఎలాగా ఉంది, పాటలు ఎలా ఉన్నాయి, మ్యూజిక్ ఎలాగా ఉంది, వీటిని ఆధారంగా చేసుకొని ఈ తరహా కథలు ఆడియన్స్ని మెప్పిస్తూ ఉంటాయి. హరిని ప్లేస్లో ఉండి ఆలోచిస్తున్నాను, నేనే కరెక్ట్. తన ప్లేస్ అంటే అక్కడ నిల్చో. అలా చూస్తే శ్రీ విష్ణు కథల్లో చాలా వరకు ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే ఎక్కువగా డైలాగ్ డ్రైవెన్గా కనిపిస్తుంది. అంటే అతను ఎక్కువగా మాట్లాడుతుంటాడు, ఆ మాటలోంచి ఒక కామెడీ మనకు జనరేట్ అవుతుంది. ఆ కామెడీ డైలాగ్స్ సింపుల్గా ఆ కామెడీ అంటే క్యారెక్టర్ డ్రైవెన్ లాగా ఉండేటువంటి కామెడీ కంటెంట్తో అతను కనిపిస్తూ ఉన్నాడు. ఇందులో కూడా మ్యాక్సిమం తన డైలాగ్స్ నుంచే కామెడీ జనరేట్ అయ్యేలాగా కనిపిస్తుంది. తనకు తోడుగా ఈ మధ్య ఏదైతే చాలా సినిమాలకు ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి బ్యాక్ బోన్గా నిలుస్తూ తన కామెడీలో కొత్త పంథాలు చూపిస్తున్నటువంటి వెన్నెల కిషోర్ కూడా ఇతనికి సపోర్టింగ్ రోల్లో మనకు కనిపిస్తూ ఉన్నాడు. సో అతను పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఇతను కూడా పెళ్లి చేసుకుంటూ ఉన్నాడని చెప్పేసి టీజర్లో చెప్పారు. మరి ఇతనికి పెళ్లి అయ్యేంతవరకు ఇతను పెళ్లి చేసుకోవడం అనేది ఇదొక డిఫరెంట్ స్టోరీ. అయితే వెన్నెల కిషోర్ సపోర్టింగ్ కామెడీ ఈ సినిమాలో పెద్ద ప్లస్ కాబోతోంది. మరొకసారి ఈ మధ్య ఏదైతే అతను చూస్తున్నామో అలాగా అనిపించేలాగా మాత్రం ఉంది. కాకపోతే కంటెంట్ పరంగా చూస్తే ఎలాంటి కొత్తదనం అయితే లేదు. డైలాగ్స్ ఎలా ఉంటాయి అంటే కామెడీ పరంగా చూస్తే అతను ఈ మధ్య సామాజిక కావచ్చు, స్వాగ్ కావచ్చు, అంతకుముందు చేసినటువంటి సినిమాలు కావచ్చు, కొంచెం కామెడీ పరంగా చూసుకుంటే డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓం భీమ్ ఆ సినిమా, బుష్ కావచ్చు, ఆ సినిమాలో చూస్తే ఎక్కువగా కామెడీ జనరేట్ అయ్యేలాగా చూసుకున్నాడు తను. ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఫన్ను ఆయా పాత్రలకి ఆపాదిస్తూ చేసినటువంటి డైలాగ్ డెలివరీ కూడా చాలా కొత్తగా ట్రై చేస్తూ వెళ్తూ ఉన్నాడు. సో అదే ఈ సినిమా కూడా ప్లస్ అయ్యేలాగాను, అదే ఈ సినిమాకు కూడా హైలైట్ అయ్యేలాగాను ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. ఈ సినిమాని అల్లు అరవింద్తో పాటు గీతార్ట్స్ బ్యానర్తో పాటు కాలియా ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్స్ వీళ్ళిద్దరూ కలిసి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. కార్తీక్ రాజు డైరెక్టర్. శ్రీ విష్ణుతో పాటు ఇవానా అంటే మనకు లవ్ టుడే అనే ఒక తమిళ సినిమాతో, ఇక్కడ తెలుగు డబ్బింగ్ సినిమాతో పరిచయమైనటువంటి ఇవానా, అలాగే కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు. వీళ్ళిద్దరికీ ఈ సినిమా కొంచెం బ్రేక్ ఇచ్చేలాగా ఉండొచ్చు అనిపించేలాగా కొంచెం కనిపిస్తోంది. బట్ అది మనకు ఫైనల్ రిజల్ట్ తెలుస్తుంది. కంటెంట్ పరంగా చూస్తే కొత్తదనం లేకపోయినా కూడా కథనం పరంగా వీళ్ళు అట్రాక్ట్ చేసేలాగా కనిపించేలాగా ఉంది ఈ ట్రైలర్ చూస్తే. అంటే డైలాగ్స్ ఇందా చెప్పినట్టుగా డైలాగ్స్ కావచ్చు, కంటెంట్ స్క్రీన్ ప్లే కావచ్చు, ఈ రెండింటితో వీళ్ళు కొంచెం ఆకట్టుకునేలాగా కనిపిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో మనకి కనిపించేది ఏంటంటే కొద్ది రోజులుగా శ్రీ విష్ణుని చూస్తూ ఉంటే అతని సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అవి డైరెక్ట్గా వినిపించకపోయినా అతను గొనుగుతూ కనిపిస్తున్నప్పుడు కూడా అందులోనే ఇది ఇంత పెద్ద బూతు లేదా ఒక బూతులేలా కనిపించేలాగా అర్థం వచ్చేలాగా అతను సైగల్ ద్వారానో డైలాగ్ని కొంచెం రోల్ చేస్తూ చెప్పడం ద్వారానో కనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా అది కనిపిస్తుంది. నిజానికి కొన్ని కథలకు ఇలాంటివి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఫ్రెష్గా ఉండే లుక్కుని ఆ కథలు ఇబ్బంది పెట్టేలా కనిపిస్తూ ఉంటాయి. మామూలుగానే శ్రీ విష్ణు డైలాగ్ డెలివరీ అంత గొప్పగా ఏమనదు, పదాలు మిగుతున్నట్టుగాను లేదా రోల్ అవుతున్నట్టుగాను కనిపిస్తూ ఉంటాయి. దానితో ఇలాగ డబుల్ మీనింగ్ డైలాగ్స్తో కొన్ని చెప్పడము అది కొంచెం ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. ఇక డైలాగ్స్ పరంగా చూసుకుంటే ట్రైలర్లో చూస్తే అమ్మాయిలు పడేయడానికి 3 మార్గాలు, ఒకటి మంచివాడిగా ఉంటాం, ఇంకోటి చెడ్డవాడిగా ఉంటాం, లేదంటే మాస్ లుక్తో కనిపించడం, అతను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ థియరీ కూడా చాలా సినిమాలో వచ్చిందని చూసి అప్లై చేసుకుంది. సో ఇలాంటి డైలాగ్స్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఆకట్టుకుంటారు. సినిమా కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే సింగిల్ అనే మూవీ ట్రైలరు రెగ్యులర్ చాలా ఓల్డ్ కంటెంట్ లాగా కనిపిస్తున్నటువంటి, అంటే కొత్త సీసాలో పాత సారా లాగా పాత కథనే కొత్తగా చెప్పబోతున్నట్టుగా మనకి అర్థమవుతోంది.